ఫింగర్ బాల్స్ ఇప్పుడే వచ్చి తినడానికి రా మనం తిన్నాం. మీరందరూ తింది ఎందుకంటే చివరి మధ్యలో కూర్చునే వాళ్ళం కదా మనం. ఎందుకంటే పోయారు మీరు? అమ్మి పక్కన కూర్చోవాలి నీ కోరిక. రెస్టారెంట్ పేరు ఏం పేరు బాయ్? ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. నువ్వు లవర్స్ ఆఫ్ ఆంధ్ర అన్నట్టు ఉంది. ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. నాకు ఇంగ్లీష్ రాదులే. మామిడికాయ కోడి రసంలో కోడి తీసేసి మామిడికాయ రసం తీసుకురా అన్న. కెమెరాలు ఉండే లేకపోతే చెప్పేవాడిని అసలు. నాకు ప్రతి సినిమాలో ప్రమోషన్స్ కి మీతో ఒక సెషన్ చేద్దాం. ఇక నువ్వు అప్పుడు హీరోయిన్ గా చెయ్యు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కోసమా రెస్టారెంట్ ప్రమోషన్ కోసమా? సినిమా ఆల్రెడీ వాళ్ళు ప్రమోట్ చేశారు, మనం రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. అన్ని బాటిల్స్ ఎందుకు సార్కి? సార్ కూలా వితౌట్ కూలా సార్? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఏంటి అన్న రీసెంట్ గా నువ్వు మొన్న నీ టీజర్ లాంచ్ దాంట్లో ఒక స్పీచ్ వేగలతో వేయలేదు. నేను హ్యాపీగానే ఉన్నానండి. అది ఇట్స్ ఓకే అండి అన్నది కూడా. ఆడి కూడా వెనకాల బీజేఎం వేసాడు, సాడ్ బీజేఎం వేస్తే అది ఎంత వైరల్ అయిందంటే రాజా కూడా పోతే సడన్ గా ఓవర్ దిగారు. అన్న మీరు బాధపడకండి అన్న. నేను బాధపడుతున్నాను. తర్వాత ఇంకొక కప్పులు దిగారు కార్లోంచి. మీరు తిరిగి కదా అన్న. మీరు ఎప్పుడు కూడా చూస్తారు బాబు. అదే కదా. కానీ ఒక్క మ్యూజిక్ ఎంత మారుస్తుంది హోల్ వీడియో అన్నది మిలియన్స్ లో పోయే వ్యూ. దానికి తోడు ఇప్పుడు పాపం సినిమా పేరే పాపం ప్రతాప్ అయిపోయింది. తెలుగు ఎవ్రీథింగ్ ఇస్ మై ఫేవరెట్. నిజంగా చెప్తున్నా, ఎవ్రీబడీ నోస్. నేను తెలుగు అండి మేడం. దాంట్లో ఇప్పుడు నిమ్మకాయ 4 మీద పిండుకొని ఊగాల్సిందే. లోపలికి వెళ్ళిపోతుంది. 17th అమ్మాయి సినిమా రిలీజ్ ఉంది. మరి మీరు ఇక్కడికి వస్తున్నారా చూస్తానికి? ఇఫ్ పాసిబుల్ వచ్చి మీ అమ్మాయిలో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలా మాట్లాడితే అత్తమ్మ అని పిలవాలనిపిస్తుంది కానీ ఓకే. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. అండ్ ఈ రెస్టారెంట్ ఎక్కడ మన ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్ర మన కొత్తగూడ సిగ్నల్ కి హైటెక్ సిటీ కొత్తగూడ సిగ్నల్ అవుతుంది, లెఫ్ట్ లో ఉంటది. ప్రమోషన్స్ అన్నిటిలోకి నీదే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి ఉంటుంది. అందుకే లాస్ట్ కి వచ్చారు. హౌ మెనీ గెస్ట్స్ హావ్ కమ్ టు యువర్ షో, బట్ నేనైతే నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. ఐ వెయిటెడ్ ఫర్ దిస్ స్లాట్. షూటింగ్ లో కూడా ఆయన షూటింగ్ ఫుడ్ కూడా తింటాడు, ఆయనే వండుకుంటాడు, ఆయన కావాల్సింది ఆయనే తింటాడు. ఎవరిని నమ్మడు ఆయన. నన్ను నమ్మి ఈ రోజు వచ్చాడు ఇక్కడికి. ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రెస్టారెంట్ ఈ చెత్త మహేంద్ర స్వామి అది మన వల్ల ఏమందలే. ఫస్ట్ టైం చెబుతున్నాను అబ్బాయి, సంకటే అది వంకాయ కూర గాని కరివేపాకు పన్నీర్ చాలా బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. హ్యాపీగా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ తినొచ్చు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంది. ఏప్రిల్ 17 పాపం ప్రతాప్ మీ దగ్గరలో థియేటర్స్ లో. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ పాయల్ అండ్ తిరువీర్ బ్రో. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. ఈ రోజు మనం ఎక్కడ తీసుకొచ్చాను చెప్పిన మొత్తం మనం హైదరాబాద్ లో ఉన్నాం కానీ ఫుల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర, మన అసలు ఆంధ్ర రుచులు చూపించడానికి తీసుకొచ్చాను. మేడం మీరు స్పైసీ తింటారా? స్పైసీ హాట్ తింటా. ఓకే సార్, ఒక్కొక్క తిని అరుస్తారు మామూలు. రాయలసీమ స్పెషల్ కావాలి. ఇదే మాట మీద ఉండండి. ఒక్క ముక్క స్పైసీ ఎక్కువైందన్నా బాగోదు అన్న, కొంచెం పెంచి చెబుతా. వీళ్ళు నేను తింటేనే నాకు ఘాటు తీయండి, మీకు చూపిస్తాను అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ మేడం ఇద్దరికి. సూపర్ సక్సెస్. ఎందుకంటే పాపం ప్రతాప్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది జనాల్లోకి. ఎక్కడ చూసినా అయ్యో పాపం అంటున్నారు అందరూ. సింపతి స్టార్ మొన్న కనుక ఆయన అన్నట్టు పాపం స్టార్ లాగా ఆ రకంగా సీరియస్లీ చాలా అంటే చాలా బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. 17వ తారీఖు థియేటర్ లో అయితే రిలీజ్ కాబోతుంది అన్న. సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆకలిస్తుంది, తింటూ మాట్లాడుకుందాం. సరే మీరేం తింటారు చెప్పండి బాగా ఇష్టంగా? ఏది పెడితే నాకు తెలుగు ఫుడ్ అంటే చాలా ఇష్టం, బట్ మీరు ఆంధ్ర అని చెప్పారు కాబట్టి నాకు రాయలసీమ స్పెషల్ కావాలి. ఓకే మేడం. మీకు దూపుడు పోతుపులో తెలుసా? లేదు. ఇప్పుడు దాకా లేదా? అది దొరికారు నాకు. ఓకే అన్న నువ్వు? నేను పొలావులు కాదు, దూపుడు పోతు తిన్నావా?
నన్ను మటన్ పడదు నాకు సీ అది ఫుడ్ అది మటన్ కాదు. మటన్. దుప్పుడు పోతే మటన్ ఎవరు చెప్పారు నీకు? దుడిపోతుంది మేకదే కదా. ఏ చీ కాదు, మేకది కదా అన్న, కోడిద్దా. కోడితే అయితే లేయర్ అంటారు కదా. సరే ఆ దూపుడు పోతూ దాని సంగతి ఏందో చూద్దాం. ఓకే ఫస్ట్ కూర్చోండి. ఓకే, ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం, ప్యారిస్ గురించి మాట్లాడదాం. అదే ఏం లేదు, ప్రమోషన్స్ రాలేదు అని కంప్లైంట్ చేశారు. అందుకని అక్కడ నుంచి ప్రమోషన్ అక్కడ పంపించా. నుంచి చేశాను, అది బాగా వెళ్ళింది. 7 million views వచ్చింది. ఏ ఫ్రాన్స్ పోయిందో కానీ మేము అందరం హీరోయిన్ ఏదంటే అదే అండి వదిలేసి వెళ్ళిపోయింది. ఓవర్ చేసుకుంటాం. బేసిక్ గా అది రిలీజ్ అయినప్పుడు పిల్లగడం సంథింగ్, నేను ఆ సినిమా ప్రమోషన్ ఈ సినిమా ప్రమోషన్ అర్థం కాదు స్టార్టింగ్ లో. దాని తర్వాత ఓకే రిలీజ్ అక్కడ ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు పిల్ల ఎక్కడ ఉంది సాంగ్ కూడా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి అక్కడ ప్రమోట్ చేసి స్టార్ట్ చేస్తారు. అంతే. తెలుగు సినిమాని అక్కడ ప్రమోట్ చేశారు మేడం గారు. ఎన్ని రోజులైంది అరిటాకు అరిటాక్ మీద పెడతారు, అరిటాక్ తినాల్సిన పని లేదు. చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. ఏంటయ్యా ఆవిడకి అంత పెద్ద చేసి నాకు ఇదేసావు, ఎవడి చేయాలి ఇది సైజుని చూసి పెట్టు. కొంచెం పెద్దే. నేను బాగా తింటాను, నాకు డయట్ అని ఏం లేదు, నాకు కావాలి ఇది. ఇది కదా కావాల్సింది. ఇలాంటి హీరోయిన్లు వస్తే మాకు సాటిస్ఫైడ్, కూర్చోబెట్టి పెడతా ఉంటాం, మీరు తింటా ఉంటామే. అంతే. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. లవ్ ఇట్. అన్న మీకు ఇష్టమైన ఫుడ్? చికెన్ వెరైటీస్ అంటే వెజ్ నాన్ వెజ్? ఇవన్నీ ఆప్షన్స్. నీకు చికెన్ వెజ్ నాన్ వెజ్ కాదు, ఇష్టమైన భోజనం. భోజనం అంటే నాకు గోంగూర ఏ ఫామ్ లో ఉన్నా ఓకే, పచ్చడి పప్పు కూర రాకులు కూడా తిన్నా. గోంగూర ఎందుకు అది చూడగానే ఇట్లా ఏదో పిలిచినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ బెండకాయ సరే గోంగూర రంగులు పీసినట్టు ఉంటుంది. ఇప్పుడు గోంగూర తోటకాడ పిలిచా, గోంగూర తోటకాడ కాదు, తోటలు ఇంత ఉంటాయి సార్. అమ్మా అయితే ఏ తోటకి వెళ్ళావు చెప్పు. అసలు నేను ఏమన్నా అడిగాను, తోటలు ఎంతంతే ఉంటాయి అన్నాడు. సరే అంతంత తోటలకు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఊరికే మాట వరుసకి చెప్పామండి. లేదు లేదు, మేడం గారు చూస్తారు, నా వీడియోలు తెలుసుగా. లేదు అంటే గోంగూర అంటే దాని ఇంగ్లీష్ రోజెల్లి అంటారా? ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నాను నాకేం నాకు తెలుసు. తొండకాయ బెండకాయ మునక్కాయ అన్ని తెలుసు, కన్ఫ్యూజ్ అంబాడా, హిందీలో అంబాడా అంట. ఒక్క నిమిషం, మునక్కాయ కాదు ములక్కాయ. ములక్కాయ ఇస్ మై ఫేవరెట్. ఓకే ఓకే, పేరు తెలియదు, ఫేవరెట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ మేడం? మ్యాంగ్లూరా? కన్నడలో కూడా మాట్లాడొచ్చు. మనకు రావాలి. నువ్వు భలే కొన్నావే, నువ్వు మాట్లాడమంట అన్నాడు మాట్లాడమంట. దాని మేడం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఆర్కిటెక్చర్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ లో ఆపేసాను, అంటే మోడలింగ్ ఆఫర్స్ వచ్చింది. బట్ అది కాకుండా మా భరతనాట్యం డాన్సర్, సో దాంట్లో విద్వత అయింది. ఆల్సో డాన్సర్ మేడం. అవునా? డేంజరస్ డాన్సర్, ఏది వేసినా డేంజర్ గా ఉంటుంది మనకు. భరత్ డాన్సర్. ఓ భరత్ డాన్సర్, భరతనాట్యం డాన్సర్. భరతనాట్యం మీరు భరతనాట్యం సగమే నేర్చుకున్నారేమో అనుకున్నాను. నాకు అది కూడా రాదు, చెప్పేసాను. మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారా? నేను తెలుగు యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీ, దానికి సెపరేట్ కోర్సుల్లో ఇన్ని. తెలుగు యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్. ఇది ఇప్పుడు కన్నడ తమిళ యాక్టింగ్ చేయడం మీరు? అట్లేం లేదు, కొంచెం ఫ్లేవర్ మిస్ అవుతుంది, కొంచెం భాష రావాలి. తండ్రి ఎంత బాగా తెలుగు మాడుతుంది. బాగా మాట్లాడు. మరి ఆవిడతో కొంచెం కన్నడ నేర్చుకోవాలి కదా మీరు. ఊట మాడిద్దా? వద్దులే, ఇది ఎట్లా అంటే మూట ముట్టుకోకరా మూట. మాడిదిరా. మేడం మేడం మాడిందే తీసుకొస్తున్నారు. ఓకే ఏంటి నా తెలుగు ఇలా అయిపోయింది. యాక్చువల్లీ నేను అక్కడ ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు కన్నడ తెలుగు మిస్ అవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, ఇంట్లో యాక్చువల్లీ ఐ స్పీక్ కొంకణి, ఐమ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, బట్ బయట కన్నడ కొంకణి. గోవా బార్డర్ అలా. గోవా అమ్మ యాక్చువల్లీ గోవన్ డిసెండెంట్ కాబట్టి, సో ఇట్ ఇస్ కొంకణి. డాడ్ స్పీక్స్ తుళు. కన్నడ ఇస్ స్టేట్ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ, బట్ అక్కడ నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటా కదా, వెళ్ళేటప్పుడు అన్ని మిక్స్ అవుతుంది. సో దే రియలీ మేక్ కాంతారా రీజియన్. yes. అది ఓకే, నాకు అర్థమైంది. మేడం గారు బేసిక్గా మీకు వచ్చిన లాంగ్వేజ్లు ఏంటి? కన్నడ, తమిళ్, తెలుగు, కొంకణి, ఇంగ్లీష్, హిందీ కొంచెం, ఇంకేముంది, ఇంకా లెక్క పెట్టడానికి ఏం లేదు. తులు వచ్చా అమ్మా? తులు వచ్చి. సో 7. అన్నా హౌ మెనీ లాంగ్వేజ్? మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? గట్టిగా మాడితే తెలుగు తప్ప అన్నిట్లో దొరికిపోతా. హిందీ ఇంగ్లీష్ మాడితే ఒక నిమిషం దొరికిపోతా నేను. ఇంగ్లీష్ కి నిమిషం కూడా అక్కర్లేదు, హిందీ అన్న కొంచెం టైం పడుతుంది, కానీ ఇంగ్లీష్ ఇమీడియట్ దొరికిపోతా. అయితే మనం ఓన్లీ తెలుగులో చేసుకున్నాం వీడియోని. తెలుగు ఇస్ మై ఫేవరెట్. సీరియస్లీ, తెలుగు ఫుడ్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. వస్తుంది 2 minutes. తెలుగు ఎవ్రీథింగ్ ఇస్ మై ఫేవరెట్. నిజంగా చెప్తున్నా, ఎవ్రీబడి నోస్. నేను తెలుగు అండి మేడం. నేను అంటారు ఆబ్వియస్లీ, నేను ఫేవరెట్ లేకుండా ఎట్లుంటా కదా మేడంకి. ఇది మటన్ మరక సూప్ అమ్మా. ఇది మామిడికాయ కోడి రసం. మామిడికాయ కోడి రసం నచ్చిందా?
తినకుండా నాకు నూరు ఊరుతుంది అమ్మకి వస్తుంది. టేస్ట్ అదొక వైబ్ అంతేలే. అది తెలిసి ఇప్పుడు మనం ఏమడిగినా మాట్లాడరేమి. మీరు తినండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. సీరియస్లీ చాలా బాగుంది బ్రో ఇది. నేను ఫస్ట్ టైం. అవునా? మామిడికాయ కోడి రసమా? ఎస్. సూపర్. నీకు నచ్చిందా? అద్భుతంగా. ఇది నీ ఓన్ రెసిపీయా? ఇది చాలా బాగుంది. మరి ఎవరి రెస్టారెంట్లో వాడు ఓన్ రెసిపీలే ఉంటాయి అన్న. అంటే కామన్ మెనూ లాగా కొన్ని ఉంటాయి కదా, పులావులు, బిర్యానీలు అట్లా. బేసిక్గా ఇప్పుడు ఏదైతే మనకు పంపిస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ మాత్రమే పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక అది తిన్న తర్వాత ఇది మనం ఎక్కడికి పోయినా ఇంకా అదే టాప్. ఆ సెన్స్ లో వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు. సో మామిడికాయ కోడి రసం కావాలంటే ఇక్కడికే రావాలి. ఆబ్వియస్లీ అంతేగా. సరే, నువ్వు ఇప్పుడు దాకా మామూలుగా ఇన్ని చోట్ల ఇన్ని తిన్నావు, నీకు ఈ టేస్ట్ వచ్చిందా? ఈ పేరే ఇంట్లో నేను. అయితే నచ్చింది నీకు. మేడం గారు మీకు ఎలా ఉంది మటన్? చాలా బాగుంది. ఫ్యాన్సీగా ఇలా తినాలా? హ్యాండ్ యూజ్ చేయొచ్చా? హ్యాపీగా పెట్టి తిను. ఎవడేమంటాడు మనల్ని? మన రెస్టారెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర అంటే ఏంది? ఎప్పటి నుంచి ఆపుకుందో అడగాల వద్దు అని. కొంకిని అన్న కాబట్టి అడుగుతున్నాము. వంకాయని ఏమంటారమ్మా? వంకాయ అంటే తెలియాలి కదా ఫస్ట్ తెలుగు. బ్రింజాల్. గుళ్ళో. గుళ్ళో కాదు. గుళ్ళో కాదు, గుళ్ళో అంటారు. వంకాయ ఈజ్ కాల్డ్ గుళ్ళో. గుళ్ళో గుళ్ళు అంటారు, బయట ఏమంటారు? సారీ. అలాగా రాడు తెలియాడు కుర్రాడు. ప్రమోషన్స్ లో దూరి. థ్యాంక్ యూ అమ్మా. దాంట్లో నిమ్మకాయ కాదు, మనకు సూపు లేదు దాంట్లో. ఇప్పుడు నిమ్మకాయ నాలుగు మీద పిండుకొని ఊగాల్సిందే, లోపలికి వెళ్ళిపోతుంది. నిమ్మకాయ పిండితే టేస్ట్ బాగుంటుంది. మీరు కొంచెం ట్రై చేయండి. నాకు చాలా స్లోగా ఉంటే లాగ్ వద్దని నేను త్వరగా తింటున్నాను. మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఫుడ్ ఎంజాయ్ చేయడమే నాకు కావాలి. ఎంజాయ్ ఫుడ్ ఫుల్లీ. ఓ నిమ్మకాయ అయితే బాగుంది. మామూలుగానే నాది మామిడికాయ, దాని నిమ్మకాయ పిండి ఇచ్చావు, అప్పుడే బాగుంది. అలా కొత్తిమీర చికెన్ ఏ చెప్తా. దాలు ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ ఇయర్. ఓకే, మీరు తిని మీరే చాలు, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి తినాలి మెల్లగా. ఓ మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయట్లా, ముందే వచ్చావు అయితే. మరి మీకు ఫుడ్ నచ్చాలిగా. ఏమన్నా అటు ఇటు అయితే ఈ తేజ గారు తీసుకొచ్చాడు. ఒక రెక్కి చేయాలి కదా. పాయింట్ యువర్ అన్నర్. ఏమ్మా ఎక్స్రే చేస్తున్నావు? ఇది నాకు ఎవరో నేర్పించారు. నిమ్మకాయ పెట్టి, పెప్పర్ పెట్టి, లెమన్ పెట్టాలి. కానీ అందరు నేర్చుకోండి. చేస్తున్నాం కదా, అది దియ్యాలి కదా. చూసావా, మంచి ఇంప్రూవ్మెంట్. చికెన్ తిన్నాక ఉల్లిపాయ మీద చల్లాలన్నది మళ్ళీ మర్చిపోయేది. చాలా చాలా బాగుంటుంది ఇలా. ఏంటిది? ఓకే. ప్రమోషన్స్ అన్నిటిలోకి నీదే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి ఉంటాను. అందుకే లాస్ట్ వచ్చింది. అందుకే కదా. అంటే నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పిలుస్తారా? నేను ఫ్రాన్స్ లో ఉన్నా కదా, నేను కదా రావాలి. హీరోయిన్ లేదే, హీరోయిన్ ఫ్రాన్స్ పోయింది. ఏ సినిమా అమ్మది? ఇది ఇంకొకటి మోస్ట్లీ టైటిల్ హ్యాపీ జర్నీ, బట్ మొత్తం అక్కడే 20 days we were in France. యాక్చువల్ గా మీరు షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ ఎక్కువ చేశారు వీళ్ళు. సార్ మీరు మరీ చెప్తారు. ఆవిడ ఒక దిక్కు నేను ఒక్కరిని ఇంటర్వ్యూలు ప్రమోషన్స్ పోతుంటే ఈమె అయ్యో ఈ రోజు లాస్ట్ డే నేను వెళ్ళిపోవాలా అని స్టేటస్ పెడుతుంది అక్కడ. ఈడనేమో నేను ప్రమోషన్స్ ఒక్కరిని తిరుగుతుంటే అబ్బా ఇప్పుడు మళ్ళీ అంటే మై హార్ట్ ఇస్ హియర్, బట్ అక్కడ కూడా లొకేషన్ బాగుంది. హార్ట్ ఇంటర్వ్యూకి రాదమ్మా, మనుషులే పోవాలి. అదే అబ్బా మళ్ళీ ప్రతాప్ గారి దగ్గర పోవాలని ఒక ఇది అంతేనమ్మా. అమ్మా ఎలా ఉంది ఇది? ఇది బాగుంది. ఇది ఏంటిది? కొత్తిమీర చికెన్. కొత్తిమీర చికెన్ బాగుంది. ఇప్పుడు వింగ్స్ తింటున్నా. నా వింగ్స్ చెప్తా తర్వాత. బా ఇప్పుడు ఏంది వింగ్స్ బాగుంది. నచ్చిందా? నీకు స్పైసీ అన్నావుగా, ఏమాత్రం తగ్గేదిలే అని చెప్పి చేసాం. లేదు రాయలసీమ కావాలి కదా. అమ్మా ఇప్పుడు చెబుతా. దాని మీద నిమ్మకాయ పిండింగ్, ద టేస్ట్ విల్ బి గుడ్, సో గుడ్. ఇన్ బిట్వీన్ యు హావ్ టు ఈట్ దిస్. ఇన్ బిట్వీన్ అవసరంలా, నువ్వు దాని మీద పెట్టి చెప్తా. ఏం స్మూత్ నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టి కొరుకు, అది వేసాయి. నచ్చిందా? మలాయ్ మలాయ్లా ఉంది ఇది స్పైసీ, ఆ పులుపు. ఐ డోంట్ నో హౌ మెనీ గెస్ట్స్ హావ్ కమ్ టు యువర్ షో, బట్ నేనైతే నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. ఐ వెయిటెడ్ ఫర్ దిస్ స్లాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్లో మేము మధ్యలో రావచ్చా? హ్యాపీగా అన్న బాగానే ఉంది. గెస్ట్ అపియరెన్స్ చేయొచ్చు. హ్యాపీగా చేయొచ్చు, నో ఇష్యూస్. వస్తూ హే హాయ్ తేజ అని కూర్చున్నా. బేసిక్ గా నాకు ఎప్పుడు హ్యాపీ అంటే వచ్చిన గెస్ట్లు ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. నీకు నచ్చింది కదా,
అది ఇంకా అంత నుంచి ఏమవసరం ఇక్కడ ఏం మొహమాటం పడకుండా ఇబ్బంది పడకుండా. కాదు బ్రో, కొంచెం చూడడానికి కూడా మ్యాచ్ అవుతుంది. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. బాయ్స్ సినిమాలో ఆడికి ఒక బుక్ ఉంటది కదా, ఏ రోజు ఏ గుళ్ళో ఏం పెడతారని. ఏ రోజు ఏ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా ప్రమోషన్ డేట్ ఎప్పుడు పోతాను, ఏ హోటల్లో ఉంటారు, ఏ టైంకి వెళ్తారు, అదో ప్రిపేర్ చేసుకున్నాం అనుకో. ఇలా మంచిదే కదా, ఫస్ట్ ఎక్కి చేసి ఏది స్టార్ ప్రొడక్ట్స్ స్టార్ ఐటమ్స్ అని చెప్తే అదే తినేసి వెళ్దాం. ఓన్లీ అయ్యే ఐటమ్స్ ఉంటాయి. ఓన్లీ లాస్ట్ మినిట్ కదా వచ్చేది, తినడానికే కదా. నువ్వు ఎంజాయ్ చేయమ్మా నాకు చాలు. అబ్బా ఆవిడ ఎంజాయ్ చేస్తాను, నాకు భలే ఉంటుంది అసలు. అవును, మీకు చాలా ఫేమస్ అంటే ఇప్పుడు కొంకన్ ఆర్ కుర్దీలో ఫేమస్ ఏంటి? వెజ్ లో అయితే దాళికాయ ఒకటి ఉంటుంది, దట్స్ లైక్ మోర్ లైక్ పప్పు. ఏం కాయమ్మా? పప్పు లాగా ఉంటుంది, దాళితాయ్. దాల్ తాయ్, దాళితాయ్. 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 సో దట్స్ లైక్ అ స్టేపుల్. అది తింటే మనం అంటే ఇప్పుడు బాగాలేదంటే ఇఫ్ యూర్ సేక్ యుల్ ఫీల్ బెటర్, ఇఫ్ యూర్ సాడ్ యుల్ ఫీల్ బెటర్. అలా వెజ్ లో దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓకే. అనంతో పప్పులాగా లైక్ డిఫరెంట్ ప్రిపరేషన్ ఆఫ్ పప్పు బేసికలీ. ఓకే. అండ్ నాన్ వెజ్ లో అయితే ఆర్స్ ఇస్ మోస్ట్ కొంకణి సైడ్ అయితే సీ ఫుడ్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ థింగ్. అందుకే నేను బయట ఎక్కడ కూడా సీ ఫుడ్ తినను. లైక్ యూ కెన్ నెవర్ ఇంప్రెస్ మీ విత్ సీ ఫుడ్. అంత బాగుంటుంది. ఫ్రై ఫిష్ ఫ్రైస్, కర్రీస్ కూడా, బట్ ఫిష్ ఫ్రై. ఇంకా నాన్న సైడ్ తుళు సైడ్ అయితే ఇట్స్ మోర్ ఆఫ్ చికెన్ అండ్ మటన్ అండ్ పోక్ ఆల్సో ఎట్ టైమ్స్. సో చికెన్ సుక్కా చేస్తారు, చికెన్ కోరి రోటీ అని ఒకటి ఉంటుంది, దట్ ఇస్ చికెన్ కర్రీ విత్ రోటీ. ఫేవరెట్. లైక్ నేను చనిపోతుంటే అప్పుడు లాస్ట్ మీల్ ఐ వాంట్ ఇట్ టు బి దట్. చాలా బాగుంటుంది. అంటే చేపల మీద లైక్ కైండ్ ఆఫ్ క్రిస్పీ తవా ఫ్రై, బట్ ప్రిపరేషన్ ఇస్ సో డిఫరెంట్ దట్ ఆ మసాలానే అంత బాగుంటుంది. భీమవరం చిట్లు భీమవరం ఐ వాంట్. ఏమవుతుంది చెప్పు? భీమవరం కావాలంటే రాయలసీమ కావాలంటే అసలు పడకూడదు కూడా. సెట్ ఫుడ్ తింటా, రోజు నాకు రైస్ కావాలి, 2 సార్లు రైస్ కావాలి. మా డైటింగ్ అసలు డైటింగ్ చేయకపోతే నాలుగు ఉండాల్సింది. ఎలా ఉన్నాను అది చెప్పండి, ఆ మెయిన్ చెప్పరా నాకు. అది తినేటప్పుడు యూ షుడ్ నాట్ బి వరీడ్. మంచి మూడ్ లో లాభమ్మని అనుకొని తినాలి, అప్పుడు యూ విల్ బి లైక్ మీ. నేను 15 ఏమో అట్లా తింటున్నా కానీ అమ్మా అమ్మా ఏమైంది? కోక్ పెట్టండి కొంచెం చేతో. సెట్ అయ్యేదా? సినిమా కోసం అయ్యేడు కదా అన్న, ఊరుకోనా ఆడింది 17 దాన్ని. నేను వచ్చేసాను కదా, ఇంకా మిస్ అవుతున్నారా? చాలా నేచురల్ కూడా వస్తుంది. అన్న యారో కన్నా అన్న 15 వేలకు వస్తారన్నా, అందరూ సినిమా చూస్తారన్నా, నువ్వు ఇబ్బంది పడకన్నా. 16 ప్రీమియర్స్ ఉన్నాయి కదన్నా. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ చూస్తారన్నా, నీకు అసలు నువ్వేమి ఫికర్ పడకాక అన్నా. ఓకే, నెక్స్ట్ అయింది ఏంటిది? రొయ్యలు. నేను చెప్పేలో అటు పక్క లేవు, నా ప్లేట్ లో పెట్టలేదు. అవలేదు, అవి పెట్టలేదు. సరే అమ్మా, కొంకణి భాషలో చికెన్ ఏమంటారు? చికెన్. తెలుగులో చికెన్ ఆలోచించిందో. చికెన్ కాదు, తెలుగులో ఏమంటారు? చికెన్ మాంసం. మాంసం అంటే మీట్, చికెన్ కాదు. ఏ మాంసమైనా అవ్వచ్చు. కోడి మాంసం. కోడిని కోలి నేను అమ్మని అడగొచ్చు. లేదా ఇదే? ఓకే. तू स्पीकर आ से शो अंत सावा चिकन आका समझ चमी कोंकणी तू कुंकड़ 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 बेंडकाय बेंडकाय का समझ बैंड दोंडकाय दोंडकाय का समझ तेंडले हेलो आंटी मेरा नाम तेजा है. she doesn't speak Hindi, we are South Indians. హిందీ తెలుగులో మాట్లాడండి, నేను చెప్తాను. అవునా ఆంటీ, నా పేరు తేజ అండి. ట్రూ ట్రాన్స్లేషన్ అది ఏమి వదిలే కానీ. మీ అమ్మాయి బాగా వంట ఏమైనా చేసిద్దా? ఓకే ఓకే విచ్ ఓకే ఓకే వంట షీట్ టు నాన్ వెజ్ మే ఓన్లీ ఈటింగ్ అమ్మా. ఓకే, మరి 17th అమ్మాయి సినిమా రిలీజ్ ఉంది, మరి మీరు ఇక్కడికి వస్తున్నారా చూస్తానికి? రావాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగులో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ జరిగింది. మేడం గారు ఫ్రాన్స్ నుండే ప్రమోషన్ చేశారు.
బట్ సీరియస్లీ పాపం ప్రతాప్ కి మంచి హైప్ ఉంది. ఇఫ్ పాసిబుల్ వచ్చి మీ అమ్మాయితో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. దాన్నండి బై అండి. యాక్చువల్గా నాకు ఏంటో ఇలా మాట్లాడితే అత్తమ్మ అని పిలవాలనిపిస్తుంది కానీ ఓకే వదిలే. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. మాట్లాడడం నువ్వే అయ్యిండవు బ్రో, భాష రాదు కాబట్టి. ఏమన్నా నాకు కెమెరా ఉంది కాబట్టి ఏ పేరు తెలుగు నాకు తెలీదు. ఇలా మీకు చెప్పమంటారు ఇంకోటి. వదిలే నాకు స్పేస్ కావాలి మెయిన్ కోర్స్ కి, తర్వాత డెజర్ట్ కి కూడా స్పేస్ కావాలి కదా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు నుంచి నెక్స్ట్ సినిమాకి ఇవన్నీ కాదు, టేస్ట్ ఇదే ఇప్పుడు ప్రమోషన్ ముందు అది పెట్టండి, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా మిమ్మల్ని చాలా ఇదిగా మేము ఫాలో అవుతూ వచ్చాం మేడం. బట్ సీరియస్లీ ఇప్పుడు లైవ్ లో మీతో ఇంటరాక్ట్ అవుతుంటే ఏ భలే సరదాగా ఉన్నారే మనలో అని ఫీల్ అయితే సీరియస్లీ వస్తుందమ్మా. చాలా బాగుంది. నెక్స్ట్ నుండి పాయల్ గారు చేసే ప్రతి సినిమాలో ఫుడ్ వీడియోస్ మన దగ్గర నీకు అవసరం లేదా? పాయల్ ఫస్ట్ టైం ఇంత ఫ్రీగా మామూలుగా నవ్వుతూ మాట్లాడడం ఆర్ ఫుడ్ సినిమాల గురించి మాట్లాడడం, జస్ట్ అనగానే పక్కకెళ్ళిపోయి ఫోన్ పట్టుకొని అది ఏమైంది, ఇది ఎక్కడి వరకు వచ్చింది, మేనేజర్ గారు మీకు చెప్పాను, ఇదే ఉంటుంది. అంటే ఫోన్ లో ఉంటానని కాదు, పనిలో ఉంటానని చెప్తున్నారు. అన్న రీసెంట్ గా నువ్వు మొన్న నీ టీజర్ లాంచ్ దాంట్లో ఒక స్పీచ్ వేగవంతంగా వేయలేదు. ఏంది స్పీచ్ లో మీరు చెప్పినవాడి ఏంది ఏం చెప్పారు? హీరో హీరో గుర్తుపట్టలేదని. ఇగో నేను అంటే ఇగో కోపాలు వస్తాయి కానీ ఏమైంది తెలుసా, అనంతపూర్ లో ఒక 13 రోజులు పిచ్చిగా ఎండలో షూటింగ్ చేసినాం. భగవంతుడు. ఓ భగవంతుడా. ఓకే. ఫైట్లు సాంగులు మొత్తం ఫుల్ ఎండలోనే ఉన్నాం పొద్దుగాల రాత్రి వరకు. వడదెబ్బ కొట్టినట్టుంది పానం. ఆ రోజు నైటే నేను హైదరాబాద్కి వచ్చా, 7:30 గంటలు ట్రావెల్ అక్కడ నుంచి. పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టారు, ముఖం వాడిపోయింది, డిహైడ్రేషన్ ఉంది, ఎనర్జీ లేదు. నేను హ్యాపీగానే ఉన్నానండి, అది ఇట్స్ ఓకే అండి అన్నది కూడా. ఆడివాడు వెనకాల బీజేఎం వేసాడు, సాడ్ బీజేఎం వేస్తే అది ఎంత వైరల్ అయిందంటే, ఆ రోజు ఆ ఈవెంట్ అయిన టీజర్ అయిన సాయంత్రం నేను ఇక్కడ కాన్సుకి వెళ్ళినా మన రాజా కూడా పోతే సడన్ గా ఎవరు దిగారు, అన్న మీరు బాధపడకండి అన్న, నేను బాధపడుతున్నాను. తర్వాత ఇంకొక కప్పులు దిగారు కార్లోంచి, మీరు తిరిగి కదా అన్న. మీరు ఎప్పుడు కూడా అయ్యేది చదువుతారు బాబు. అదే కానీ ఒక్క మ్యూజిక్ ఎంత మారుస్తుంది హోల్ వీడియో అన్నది మిలియన్స్ లో పోయే వ్యూ. బ్లాక్ అండ్ వైట్ లో కూడా వచ్చింది ఎడిట్. దానికి తోడు ఇప్పుడు పాపం సినిమా పేరే పాపం ప్రతాప్ అయిపోయింది. అమ్మో ఎన్ని మీమ్ పేజ్ లో వచ్చినాయో తెలుసా అన్న. డబ్బులు ఇచ్చిన మీమ్స్ రావు. అదే కదా, అన్ని మీమ్స్ పడినాయి ఆ రోజు. కింద కామెంట్ కూడా మంచి యాక్టర్ రా పాపం రా. ఇప్పటికైనా వస్తారు. ఏ పాపంకి హ్యాష్ ట్యాగ్ పెట్టమని చెప్పొచ్చు కదా, సింపతి ఇచ్చేటప్పుడు. అప్పుడు సినిమా ప్రమోట్ అయ్యేది ఆవిడ యాంగిల్ చూడు. సెల్ఫిష్. ఎక్కడో ఫ్రాన్స్ లో ఐడియాలు మాత్రమే ఎత్తారు. నిన్న వచ్చింది ప్రమోషన్ కి, ఎల్లుండి రిలీజ్. 7 మిలియన్ వ్యూస్ వచ్చింది కదా ఫ్రాన్స్ లో నుంచి. ఫ్రాన్స్ కాబట్టి వచ్చింది, నేను కాబట్టి మా ఆవిడ కూడా అంది, బెటర్ రోజు కూడా ఎంత వచ్చినాయి వ్యూస్ అని. అదే ఓకే డన్ అన్న. మాట్లాడదాం. పాపం ప్రతాప్ యాక్చువల్ టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము. చాలా అంటే చాలా కొత్తగా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. అదంతా ఓకేలే కానీ పెళ్ళైన తర్వాత 4 రోజులు ఎందుకు వెళ్ళిపోయిందామా? 3వ రోజుకి 3 రోజుకి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? అది అంత గ్యాప్ వేరేలా కమ్మి. అది మీరు మూవీ ఆ 2 రోజులు హెరాస్ చేశారు కదా నిన్ను. హరాస్ అని నేను చెప్పను. నేను ప్రతాప్ ని చాలా ప్రేమిస్తా. ప్రతాప్ ఆల్సో లవ్స్ మీ అలాట్. వాళ్ళ వేరే చేప పెట్టి మేడం గారు కొట్టి చేప తింటూ చెప్తా. చేప తింటూ పాప చెప్పిందంట. ఓకే చూద్దాం. చాపు చాపు కాదా? చేప చేప చాపు కాదు చేప. మై ఫస్ట్ చాప మ్యాంగ్లోర్. అవునా? మీరు ఇప్పుడు టేస్ట్ చేశానులే, అది అంత నాకు నచ్చదని ఎప్పుడు మూడింటి. అయితే ఇప్పుడు ఇది మాకు చాలా క్రూషియల్. చేప ఆవిడకి నచ్చదు, ఎందుకంటే మెంగళూరులో నెక్స్ట్ లెవెల్ అవుతుందంట చేపలో. ఇక్కడ ఏమంత నచ్చలేదంట హైదరాబాద్ ఎప్పుడు. సముద్రం ఉంది కదా, అట్లా పట్టుకొచ్చుకొని పడుకుంటారు. ఇది ఎక్కడే మన ఎదురు కాలువ లేదమ్మా. ఏం చెప్తావో చూద్దామని. సీయింగ్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్. బాగుంది బట్ మాలాలేదు. రావాలి. ఆబ్వియస్లీ అక్కడ ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ చేయలేవులేండి. మన ఇక్కడ ఆంధ్ర స్టైల్ స్పైసీ ఆ రకంగా చూడండి దీన్ని. ఇక్కడ నాకు నల్లి బొక్కలు, పాయ సూప్, రొయ్యలు ఫ్రై, గుడ్లు కర్రీ, పప్పు ఇదన్నీ కావాలి. చికెన్ డ్రై కావాలి కాదు, నచ్చుతాయి అనాలి. నచ్చుతాయి, అదే నచ్చుతుంది, అదే కావాలి. ఎప్పుడు అదే కావాలి. లైక్
ప్రెసెంట్ కంటిన్యూస్. మూడో రోజు ఎందుకు వెళ్ళిపోయావు? అది చూడాలంటే, అది తెలుసుకోవాలంటే ఫిల్మ్ చూడాలి, బికాస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. అన్న ఓకే చూసాము. బేసిక్గా ఈటీవీ కంటెంట్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో చూసుకుంటే మీ యొక్క తీసుకునే కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మీరిద్దరు కలయికతో మూవీ వస్తుందంటే ఒక తెలియని వైబ్ అయితే వచ్చింది జనాల్లో. అండ్ అది కాకుండా రీసెంట్గా మీరు చేస్తున్న ప్రమోషన్స్, డాక్టర్ బాబుతో ప్రమోషన్, అది భలే థాట్. నెక్స్ట్ మన మంచక్కన పెట్టి బతుకు జతకబండి పంచాయతీ బతుకు జతకబండి ఆ కాన్సెప్ట్ అది చేశారు. చాలా యూనిక్గా చేశారు ఈ కాన్సెప్ట్. అని దీని మీద తెలియకుండానే ఒక మంచి ఎక్స్పెక్టేషన్ మూవీ మీదకి వచ్చింది. చూస్తుంటే ఐ మీన్ మొగుడు పిల్లల మధ్య సంథింగ్ బెడ్రూమ్ ఇష్యూ వల్లే ఉంది ఇది. నాకు అనిపించింది జనరల్. నేను చదువుతున్నా బెడ్రూమ్ ఇష్యూనే, బట్ మీరు అనుకున్నట్లు కాదు. నేనేమనుకున్నానమ్మా, అదే మీరు అనుకున్నారు కదా, అది కాదు. మీరు ఏదనుకున్నారు కాదు, ఏదనుకున్నా అది కాదు. ఎందుకంటే బెడ్రూమ్ ఇష్యూ మీద చాలా సినిమాలు వచ్చినాయి. రీసెంట్ గా వచ్చిన మ్యాన్షన్ మల్లేష్, ఏక్మిని కథ, 2-3 సబ్జెక్టులు కూడా ఉన్నాయి. నేను అదే చూసాను. ఇంకేముంటది ఇంకేముండదు అని నాకేం తప్పలేదు. అందుకే ఏప్రిల్ 17 చూడాలి. రిలేట్ అవుతారా? కాన్సెప్ట్ కి అయితే రిలేట్ అవుతారు. వాళ్ళకి జరగకపోవచ్చు కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఎవరికో ఒకరికి ఉంటుంది కదా. అండ్ ఎమోషన్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ మొత్తం ప్రాబ్లం బేస్డ్ అని చెప్పలేము కానీ ఇట్స్ లవ్ బేస్డ్. ఒక లవ్, అది ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అట్లాగా ప్రేమ అనేది చాలా రూపాల్లో ఉంటుంది. కాబట్టి సినిమాలో అది చాలా బాగా చెప్పాడు. తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అట్లా. అండ్ మోర్ దెన్ ద ప్రాబ్లమ్, ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఏ ప్రాబ్లం వచ్చినా లవ్డ్ వన్స్ ఎలా డీల్ చేస్తారో ఇస్ ద హోల్ పాయింట్. ఎండ్ లో ఏమవుతుంది, సెకండ్ హాఫ్ లో ఏమవుతుంది, ఎలా కలుస్తారు, దట్ ఈస్ మోర్ ఆన్ నిజంగా లవ్ ఉంటే హౌ డు దే సాల్వ్ ద ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మొత్తం. 100% ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది, బ్లష్ చేయొచ్చు చాలా. అంటే ఈ రోజు మనం తింటున్న ఫుడ్ లేకుండా అన్ని ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, అంత టేస్టీగా ఉంటది. ఇది బాగుందబ్బా, నాకు తినేస్తున్నా అందుకే. ఓకే మెయిన్ కోర్స్ లోకి షిఫ్ట్ అయిపోతాం. లేదన్నా అది ఎక్కడ ఫిగర్ బాల్స్ ఇప్పుడే వచ్చి తినడానికి రా, మనం తిన్నాం. స్టార్ట్ చేస్తున్నారు. ఆకు కూడా లేదు ఇంకా. అన్నా లేదన్నా, ఇప్పుడు వస్తుంది మెయిన్ కోర్స్. రోల్ చేయాలి అన్న. రోల్ చేశారు కెమెరా, ఇప్పుడు చేయండి, రోల్ చేయండి. కాదు మీకు ఉప్పు లేకుండానే కదా కావాల్సింది. ఉప్పే ఏనా ఇట్లా అన్నా. కూర్చో మేడం గారు. అన్న అమ్మ మీరు ఇటు కూర్చోని చెప్తా, లేదా నేను కూర్చుంటా అజయ్ గారి పక్కన. ఆయన నువ్వు నేను పక్కన తింటే నాకు ఇక్కడ కూర్చుంటావు. ఇప్పుడు సారీ బ్రో, ఇప్పుడున్న 4 కెమెరాలు సార్కే పెడుతుంది. అన్న లేదన్న, నువ్వు మైక్ ఆన్ చేస్తుంది. నేను మీకున్న ఉండరా అన్న ఫ్రెష్. ఇప్పుడు రోల్. హాయ్ హలో వెల్కమ్. స్టార్టర్స్ ప్లీజ్. కాదు ప్రూఫ్ అన్న కనీసం ముందు తీసేయాలి. ఆ మాట చెప్పినది ఆ డ్రింక్ షర్ట్ వెళ్ళిపోయాడు కదా మీరు. నా యాడికన్నా వెళ్ళేది నేను మీకోసం. అన్న ఏమన్నానన్నా, అజయ్ గారి కోసం ఆపండి, ఉప్పు లేకుండా పెట్టమన్నానా. ఉప్పు లేని ఐటమ్స్ వస్తున్నాయి మనకి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కోసం, రెస్టారెంట్ ప్రమోషన్ కోసం అన్న సినిమా ఆల్రెడీ వాళ్ళు ప్రమోట్ చేశారు, మనం రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. అన్ని బాటిల్స్ ఎందుకు సార్కి? సార్ కూలా వితౌట్ కూలా సార్? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. అయ్యో తాగేస్తాను అది. అన్న తగ్గలేదు అసలు, తగ్గలేదు. అన్న ఆకులు తీసురండి. ఆకులు కూడా ఇవ్వలేదు ఇంకా. మీరు మీరందరూ తింటారా? లేదే అన్న, అన్ని బాగా మేనేజ్ చేసామే, ఎలా దొరికిపోయావు. అది 4 గ్రౌండ్ కోసం పెట్టారు. ఎందుకంటే మధ్యలో కూర్చునే వాళ్ళు కదా మనం, ఎందుకంటే పోయారు మీరు. నువ్వు వచ్చి కూర్చొని నేను కూర్చోవడం ఏంద్రా సార్? ఆమె పక్కన కూర్చోవాలి నీ కోరిక. నేను మర్యాదగా ఆవిడ ఎక్కడ ఉంటే సార్ ఇక్కడ కూర్చోండి, అమ్మాయి పక్కన నేను ఎందుకు కూర్చుంటా అన్నామనే కదా ఆవిడ పంపించింది. అట్లా కాదు, ఇప్పుడు కొడుకు కోడల మధ్య నేను ఎందుకని నేను గమ్మునుండా. మావయ్య ఇదే సంద అని చెప్పి నువ్వు దూరిపోయావు. ఉడుపు వెళ్ళాలి కదా, గొడవలు అవుతున్నాయి కదా అని 2 రోజులు కూడా పంపించా. నాకేం గొడవలు ఉంటాయి చెప్పండి? నీకు నాకు చాలా గొడవలు ఉన్నాయి.
అన్న ఏమనుంటే పెట్టండి. వస్తుందా? మాకు కూడా ఆకలేసి మా ఐటమ్స్ తెచ్చేయండి. మ్యాంగో చికెన్ సూప్ ఉంది, మస్తు. వద్దు. నేను అసలు ఎనిమిది తిన్నాను. నేను చెప్పాను నేను వీళ్ళంటే కాదు తింటాడన్నా. అదేంటిది అవన్నీ ఎనిమిదేనా? ఇవన్నీ అది ఊరికే ఫోర్గ్రౌండ్ కోసం. ఇది వెజ్. ప్రాన్ వెజ్. ఇనేవాడు ఎర్రోడు అయితే అడ్రస్ ఇంగ్లీష్ లో పాడాడంట. ఉల్లిపాయలు పట్టుకుని వెజ్ అంటున్నాడు వాడు. మరి నాన్ వెజ్జా? ఎట్లా తయారయ్యి నువ్వు? అన్నా ప్యూర్ వెజ్ అంట అన్నాకి. చెప్పు, సినిమా గురించి చెప్పు. సినిమా గురించి మేము మాట్లాడేసాం, ఇప్పుడు ఓన్లీ ఫుడ్. నేను సినిమా గురించే మాట్లాడతా. అక్కడ లేదు కదా, సినిమా ఉంది కదా, మాట్లాడండి. ఏ రెస్టారెంట్ పేరు ఏం పేరు? ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. లవర్స్ ఆఫ్ ఫ్లేవర్స్. నువ్వు లవర్స్ ఆఫ్ ఆంధ్ర అన్నట్టు ఉంది. నేనెందుకన్నా లవర్ అని? ఇదిగో చూడు, ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. నాకు ఇంగ్లీష్ రాదులే. ఇగో మామిడికాయ కోడి రసం ఉంది అన్న. మామిడికాయ కోడి రసంలో కోడి తీసేసి మామిడికాయ రసం తీసుకురా అన్న. అది కాదు, ఫ్లేవర్స్ తెలుగులో ఏమంటారు? రుచులు. టేస్ట్ ని చెప్పు, ఇప్పుడు చెప్పరు. అది కూడా నేను కాల్ చేశాను. చెప్పు. ఫ్లేవర్స్ అంటే రకాలు. రకాల రకాలు కాదు అమ్మా, రకాలు అంటే వెరైటీస్ అంటే టేస్ట్ అంటే రుచి, ఫ్లేవర్స్ అంటే చెప్పు. ఫ్లేవర్స్ అంటే ఏంటి? వివిధ రకాలు. ఏంటిది? కెమెరాలు ఉండే లేకపోతే చెప్పేవాడిని అసలు ఇది సంగతి. అది టేస్ట్. కెమెరాలు ఉన్నా లేకపోయినా మీరు మన కెమెరా సంబంధం లేదు, మీరు మాట్లాడండి. అవునులే, తర్వాత వేసుకుని ఉంచారు వాళ్ళు. అది కాదు అలా టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా అంటే చాలా బాగా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎప్పటికీ మన వాళ్ళందరికీ బాగా ఇష్టం ఉండేది మీలో ఉన్న కామెడీ టైమింగ్. మీరిద్దరు కలయిక చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ పూలు గల్లు మనం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ కాగానే నెక్స్ట్ ఈ కిటికీలో మీరు, ఆ కిటికీలో ఆయన చూడగల ఒక మంచి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అనేది ఈ సినిమాలో తెలుస్తుంది, మాకు అనిపిస్తుంది. మీకు ఫస్ట్ టైము మన డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? కథ చెప్పినప్పుడు, నరేష్ కథ చెప్పినప్పుడు అతను చెప్పే విధానంతో నాకు అప్పుడే కొంచెం దీంట్లో విషయం ఉంది అని అనిపించింది. తీరా షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు ఆ సీన్లు అవన్నీ చూసినప్పుడు మంచి సినిమా ఇది అనేది నాకు అర్థమైంది. నితిన్ అన్నారు, ఈటీవీ నితిన్, ఏ సినిమా అయితే జనం మర్చిపోయారో ఆ సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఈబీవి గారి మార్క్, జంజాల గారు కానీ ఈబీవి గారు కానీ వాళ్ళ నిజమైన హాస్యం. ఇప్పుడు నువ్వులాగా వేస్తుంటావే పంచులు, ఇప్పుడు నువ్వు ఏమన్నా నీకులాగా వేస్తుంటావే నువ్వుతుంటావు కదా పంచులు కొన్ని, ఏంది అట్లా కాదు. ఎంగిలి మెతుకులు పంచులు కాదు, పులి భోజనం తెలుసునా? వెంటాడాల హాస్యం అంటే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు అవి గుర్తుకు తెచ్చుకుంటే అందులో తాను నవ్వుకోవాలా. ఎట్లా ఇనేసి అట్లా పోగాలి, ఆ దాతంగాల్ని మర్చిపోవడం కాదు, అట్లాంటి హాస్యం అనమాట. గుర్తు పెట్టుకొని అది గుర్తు రాగానే నవ్వు కూడా వచ్చింది అంటారు, అంతే కదా? నవ్వు రావడం కాదు. సినిమాలో ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు మీరు? ట్రైలర్ చూశానన్నా బొంగు పోషణ ఏదైతే వాగే ఇందాక అన్నా ఈ తొక్కలు కనెక్ట్ అవుతారు కదా, మీరే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు అంటున్నా. నేను తండ్రి క్యారెక్టర్గా కనెక్ట్ అయ్యా. మీరే కనెక్ట్ అయ్యారు. నువ్వు ఇంకా తండ్రి కాలేదుగా, ఇంకా లవర్ కూడా కాల. విటుడువా ఇప్పుడు? నటుడువా విటుడువా? నటుడు అవ్వాలనుకుంటున్నావు. నటుడు అవ్వాలనుకుని విటుడు అయ్యావు స్వామి. ఎట్లా పులుసు అమ్మా? పులుసు ఎట్లుందా? బాగుంది. చేప పులుసు విత్ దిస్ కాంబినేషన్. బాయ్ సంకటం మాత్రం అదిరిపోయిందిరా స్వామి. నచ్చిందా అన్న? అమ్మా సార్లే. సరే అన్నకు ఇంకో గడ్డ తీసుకుని చెప్తా. ఇదేమన్నారు? పన్నీరు కరివేపాకు పన్నీర్. ఇది చాలా బాగుంది. నీకోసం స్పెషల్ గా వితౌట్ ఉప్పు. చాలా బాగుంది. చాలా ఫస్ట్ టైం నచ్చింది అన్నాడు. ఇప్పుడు రిలాక్స్ గా చేసుకోవచ్చు. అది అన్న ఇంకో వేసారు, అది మీకే చేసి మాట్లాడు. ఆల్రెడీ నాన్ వెజ్ చేశాను కదా. నిన్ను అంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోల్ 9 లక్షల మంది ఉన్నారన్న. ఎంతమంది? 9 లక్షలు దేవుడి దయ వల్ల. వాళ్ళందరూ సినిమా కోసం చూస్తారా, రెస్టారెంట్ కోసం చూస్తుంటారా, ఐటమ్ కోసం?
రెస్టారెంట్ సినిమా అని కాదు, కాస్త వైపు నవ్వుకుందామని చూస్తారు. ఎవరికైనా కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది చెప్పే దాంట్లో సినిమా గురించి చాలా తెలిసిద్ది, ఏ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ ఉందో వాళ్ళకి తెలిసిద్ది, అరే ఇది వచ్చినప్పుడు ఇది తినాలరా అని తెలిసిద్ది. ఈ సినిమాకి వచ్చి తినేసి వెళ్ళిపోతాం. అది మీకు నచ్చింది కదా, దాని సూపర్. అమ్మ మన అన్నా ఓనర్ గారు ఇదిగో ఎక్కడే ఉన్నారు, రానా. ఈ టేస్టీ తేజ గారు అనగా నేను రెస్టారెంట్ అనగా వస్తున్నాడా అని అన్నా. ఇదంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. సరే రెస్టారెంట్ ఈ చెత్త ఏంద్ర స్వామి అది మన వల్ల ఏమందలే. ఇంతకుముందు ఒక సినిమాకి వెళ్ళాం, ఓరెడి అమ్మ బడవ, అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. ఫస్ట్ టైం చెబుతున్నాను అబ్బాయి, సంకటే అది వంకాయ కూర గాని, ఇది ఏదో పాలక్ పన్నీర్ కరివేపాకు చేసావు, కరివేపాకు పన్నీర్ చాలా బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. అది రోటీలు గిట్లు కూడా నచ్చినాయి కదా. మర్చిపోయి రొట్టెలు భలేగా ఉన్నాయి, చాలా బాగుంది అబ్బాయి. నీకు అజయ్ ఘోష్ గారికి నచ్చింది అంటే అది స్టాంప్ 100%, అంతే, ఇబ్బంది లేదు కదా దానికి. ఇప్పుడు మేము సాటిస్ఫైయింగ్ కాసేపు వీడియో అన్న సర్వింగ్ పిలవరా, సర్వింగ్ చేపించేసాయి. అన్నకి వెజ్ బిర్యానీ కూడా ఒకటి చెప్పిండి. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇది మన హైదరాబాద్ పెట్టి జస్ట్ 20 days అయింది అన్న. అవునా? 20 రోజులు అయింది ఇది పెట్టి. మొన్న 20వ తారీఖే పెట్టింది. నేను యాక్చువల్గా మొన్న వీడియో అంటే సరే ఏదైనా కొత్త దానికి తీసుకెళ్దామని నేను మొన్న వచ్చి చూశాను, ఫుడ్ నచ్చింది, ఓకే ఫిక్స్ ఇక్కడ తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చా. ఇంకా ఏంటి టమాటా అన్న వేసే టమాటా తింటారు కదా, తింటా కానీ భలే కట్ చేశారు. మరి ప్లేటింగ్ వాళ్ళ చూపియొద్దు. చాలు. దూపుడు పోతా, దుబ్బుడు పోతు, దూపుడు పోతు, పులావ్, పులావ్, దూపుడు పోతు మీన్స్ మటన్. దూపుడు పోతు మేకనమ్మా అన్న, దూపుడు పోతు అంటే దూపుడు పోతు. దూపుడు పోతు నేను చూసా ఒక వీడియోలో. దూపుడు పోత అంటే పైన దాని హెయిర్ ఉంటది కదా, గొర్రె, దాని స్కిన్ తీరు. దూపుడు పోతు బేసిక్ గా మనకి హైదరాబాద్ లో చాలా రేర్ రెస్టారెంట్స్ లోనే ఉంటుంది దూపుడు పోతు పులావ్ అనేది. వినడానికి ఎంత భలే ఉంటది కదా సౌండ్. మాస్గా ఉంది అన్న దీంట్లో నంచుకునేది ఏంది, ఏం వేసుకుందాం? చేపల పులుసు కాంబినేషన్ బాగుంటుందా, వేసుకుందాం అమ్మా. అన్న ఇటు సర్వ్ చేయ మేడంకి. చాలు. బేసిక్ గా మనకి దూపుడు పోతు చాలా తక్కువ ప్లేస్ లో ఉంటాయి. మనకి ఇటు సైడ్ కొండాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ అసలు లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా అథెంటిక్ గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వేసేది దీని మీద నాకు చాలు అన్న, థ్యాంక్ యూ. దాంట్లో లైట్ గా చేపల పులుసు మిక్సింగ్ నాకైతే సూపర్ నచ్చింది. ఈ మొక్క కూడా మంచిగా ఇదయ్యి క్రేజీ. అన్న అజయ్ గారు నెక్స్ట్ చాలా వస్తున్నాయి. 17వ తారీఖు 10 సినిమాలు దాకా రిలీజ్ అవుతుంది. అందులో పర్టికులర్ గా పాపం ప్రతాప్ ఓకే మేము చూడాలి అంటే, మీరు వస్తున్నారు చెబుతున్నారు చూడండి అని, మేము ఎందుకు చూడాలంటే మీ తరఫున 2 రీజన్స్. మన మధ్య మన ఊళ్ళో జరుగుతున్న కథ, అందులో మనలో దాచుకున్న భావోద్యోగాలన్నీ కనపడతాయి, బయటకు చెప్పుకోలేని అన్ని కూడా కనపడతాయి. మనకు ఉంటాం, మనకదే ఇది. రాయల్ గారు మీరు మీ తరఫున 2 రీజన్స్. నాకు ఈ ఏజ్లో అన్ని ఎమోషన్స్ అంటే వాళ్ళు రాసింది డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, వాళ్ళు రాసింది అన్నీ నాకు అంత మీనింగ్ఫుల్ అనిపించింది. ఒక్కొక్క లైన్కి కూడా నాకు చాలా చాలా మీనింగ్ఫుల్ అనిపించింది. నేను డైరెక్టర్ దగ్గర వెళ్ళి అడిగాను, ఇది మీరే రాసారా, ఇది ఎందుకు రాశారు, ఏమనుకుని ఇది రాశారు అలా. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ షూర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, ఎవ్రీ జెండర్, ఎవరు ఏమైనా ఏ రిలేషన్ ఉన్నా, నేను చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ ప్రాబ్లం ఏంటి అని, అది దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఆల్సో. బట్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఇఫ్ యూ లవ్ సమ్వన్, ఎలా మీరు దాన్ని సాల్వ్ చేస్తారు అనేది దీంట్లో ఉంటుంది. మీరన్నా మీ తరఫున ఒక 2 రీజన్స్ ఏంటంటే అడిగేసి వెళ్ళిపోతారు. తెలుగు ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే అది ఏ భాష ఏ యాక్టర్ అని కూడా చూడు. అవునండి. అలాంటిది తెలుగులోనే ఒక మంచి సినిమా 4 ఏళ్లుగా ఒకే కథ పట్టుకొని తిరుగుతున్న డైరెక్టర్, 4 ఏళ్ళ 6 ఏళ్ళ నన్ను కలిసింది 4 ఏళ్ళు. ఆయన ఎప్పుడు తిరుగుతున్నాడు. ఓకే. సో ఒక మనిషి ఈ కథనే చెప్పాలి, నా ఫస్ట్ సినిమా ఇదే కథ అనాలంటే ఎంత నమ్మి ఉంటే కథను పట్టుకొని తిరుగుంటాడు. అండ్ మంచి సినిమా ఎప్పుడు వచ్చినా, ఎంతమందిలో వచ్చినా, ఏ భాషలోంచి వచ్చినా కూడా ఆదరించే గొప్ప మనసు తెలుగు వాళ్ళది. ఆ 2 రీజన్స్ చాలు. యాక్చువల్గా ఓకే మీరు రీజన్ చెప్పారు. నేను ఒక ఆడియన్గా నేను ఎందుకు చూడాలనుకున్నాను, నాకు ఒక రీజన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను విధంగా ఈటీవీ మీద యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు క్రియేట్ చేసుకున్న నమ్మకం అనేది మామూలు నమ్మకం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈటీవీ విన్ అయితే. 2వ రీజన్ మీదన్న, ఎందుకు అంటే ఇందాక కూడా నేను చెప్పినట్టు మీరు ప్రతి మూవీ సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే చాలా యూనిక్ కాన్సెప్ట్తో తీసుకుంటారు. అది జనాలకి కమర్షియల్ సక్సెస్ అవన్నీ తీసి పక్కన పెడితే సీరియస్లీ థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కడికి అరే భలే స్టోరీస్ చూసాం,
ఐ మీన్ ఒక తెలియని ఒక ఫీల్ అయితే వస్తుంది. పర్టికులర్గా మీ మూవీస్ గురించి నేను మాట్లాడేది, ఎందుకంటే మీరిద్దరు కలయికలో వస్తున్న ఈ మూవీ చూస్తానికి ఇంతకంటే మాకు మంచి రీజన్స్ అవసరం లేదు. దట్టు టీజర్ ట్రైలర్తో నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. దట్టు అజయ్ ఘోష్ గారు లాంటి ఆర్టిస్టులు ఉన్నారంటే అది ఏ క్యారెక్టర్ అయినా కానీ చీల్చి చెన్నాడుతాడు ఆయన. అటువంటిది మీ ఇద్దరు దాంట్లో కామెడీ టైమింగ్, అజయ్ ఘోష్ గారి దాంట్లో విననిజం కన్నా నేను ఆయనలో బాగా ఇష్టపడేది ఆయన కామెడీ టైమింగ్. ఒక టిపికల్ వాయిస్తో ఆయన చేస్తారు కదా, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్స్తో వస్తున్నాయి. చాలా ప్లేసెస్ లో చెప్పాను ఏంటంటే మనకు ఒక జెర్సీ, నాన్న, కొన్ని సినిమాలు ఉంటాయి, విక్రమ్ది జెర్సీ అలాంటిది. నాకు ఈ సినిమాలో ఎక్కువగా నచ్చింది మా ఇద్దరి ట్రాక్, దెన్ మా ట్రాక్. మా ఇద్దరు ట్రాక్ నాకు చాలా ఇష్టం. దట్టు ఈ రీజన్స్తో వెళ్ళిపోవాలండి. ఫుడ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియకుండా పాయల్ గారు బాగా నచ్చేస్తున్నారు. ఆవిడ ఇద్దరు ఫుడీస్ కూడా అదే అభిరుచులు అలా కలిసిపోతున్నాయి. అభిరుచులు, తేజ రుచులు అన్నీ కలుస్తున్నాయి. సీరియస్లీ చాలా అంటే చాలా స్పోర్టివ్గా, చాలా ఈజీగా, అది ఇది ఇబ్బంది ఏమి లేకుండా చాలా ఫ్రీగా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఇదే ఫ్రీ ఫ్లోతో ఇలా కంటిన్యూ అవ్వండి. అండ్ ఈ మూవీ కూడా మీకు మంచి సక్సెస్ వస్తుంది. ఇక నుండి నెక్స్ట్ మూవీస్ కంటిన్యూగా మీరు చేస్తూ ఉండాలి. మీరు చేసే ప్రతి మూవీకి తేజ గారిని గుర్తుపెట్టుకుని టెస్ట్ డెఫినెట్లీ మీతో ప్రమోషన్ చేయాలి. ప్రతి ప్రమోషన్ మనకు చెప్పాలి ఇన్ఫర్మేషన్. మీరు నాకు చెప్పండి, నేను కూడా మీకు చెప్తాను. దాన్ని డెఫినెట్లీ అండి. అండ్ బేసిక్ గా అజయ్ ఘోష్ గారు చాలా మూవీస్ చేస్తారు. అన్ని మూవీ చేసి పర్టికులర్ గా ఈ మూవీ ప్రమోషన్ కోసం తిరుగుతున్నట్టు ఆయన ఎంత నమ్మాడో తెలుస్తుంది ఈ సబ్జెక్ట్ ని, ఈ కథని, ఆ డైరెక్టర్ కి ఆయనకి ఇచ్చే మర్యాద, ఈ టీవీకి ఆయన ఉన్న అభిమానం కానీ. ఎందుకు అంటే విజయన్ రాజు ఒక నెలలో ఎట్లా కాదన్నా ఒక 7 సినిమాలు షూట్ నడుస్తూనే ఉంటాయి, రిలీజ్ కూడా అవుతూనే ఉంటాయి. అటన్నిటికీ పట్టకం పెట్టి ఈ సినిమాకి నేను వెళ్ళాలి, నేను ప్రమోషన్ చేయాలి, నా ఇది తెలియాలని చెప్పి ఆయన వచ్చి చేస్తున్నానంటే, అన్న మీరు ఈ కథ నమ్మి మీరు దీన్ని నమ్మకంగా పెట్టుకున్నారు కాబట్టి వస్తుంది. ఆ నమ్మకం నిలబడిద్ది. 17వ తారీఖు పాపం ప్రతాప్ సినిమా రిలీజ్ అవుతుంది. అందరం చూసి కమర్షియల్ హిట్, ఈసారి మామూలు హిట్ కాదు. మీరు లాస్ట్ టైం అక్కడ దాకా వచ్చి మిస్ అయ్యింది, ఆ కమర్షియల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ మూవీ ద్వారా వెళ్తుందని హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా అన్న. గుడ్ లక్ టు ద హోల్ మూవీ టీమ్. అన్నగారు ఎట్లా ఉంది మీకు వెజ్ పెట్టిన బలం? ఒకసారి ట్రై. ఎప్పుడు ఇట్లానే ఉంటుందా? మేము వచ్చామని స్పెషల్ చేసేవా? ఎప్పుడు ఇట్లానే ఉంటది కదా. భయం వేసింది బాబు సడన్ గా. అదిరిపోయిందండి. అంటే బాగా నచ్చిందా? బాగుంది. ఇప్పుడు ఇదేదో మనోశెట్టి ఎక్కిచ్చే పద్ధతి కాదు. అసలు నీకే అవసరం ఉన్నట్టు మాట్లాడేస్తాను. అప్పుడు కూడా ఒక అతను చెప్పేసి ఏంద్ర స్వామి ఇదని అని చెప్పేసి, కానీ బాగుంది. చెప్పేసాడు అప్పుడు నచ్చబోతే. బాగుంది అబ్బాయి. అండ్ ఈ రెస్టారెంట్ ఎక్కడ మన ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర మన కొత్తగూడ సిగ్నల్ కి, హైటెక్ సిటీ కొత్తగూడ సిగ్నల్ అవుతుంది, లెఫ్ట్ లో ఉంటది. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మనం లొకేషన్ ఇస్తాము అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా ఇస్తాము. మీరు దానికన్నా కరెక్ట్గా వచ్చి ఇక్కడ యాంబియన్స్ తో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. నేను చెప్పడం కాదు. అమ్మా మీకు ఎలా ఉందమ్మా ఫుడ్? ఆవిడ ఇంకా ట్రాన్స్ లో ఉంది. కొంకరి నుంచి కొంచెం తెలుక్కురా. కాదు, దట్ ఇస్ కాల్డ్ ఫుడ్ కోమా. ఒక నిమిషం ఉండు, గొబ్బె మీది దట్స్ కాల్డ్ ఫుడ్ కోమా. చాలా చాలా బాగుంది. మై ఫేవరెట్ ఇస్ స్టిల్ చికెన్ వింగ్స్. ఇప్పుడు డెజర్ట్ కోసం వెయిటింగ్. ఇది మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది, దాని పీసెస్ కూడా చాలా బాగుంది, రోయల్ బాగుంది. రాగి సంగటి ఇస్ మై ఫేవరెట్ ఎనీవేస్. సో ఎస్, ఇప్పుడు డెజర్ట్ కోసం వెయిటింగ్. చాలా అయ్యా అజయ్ ఘోష్ గారికి నచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉందప్ప. అది తొందరగా నచ్చదు. ఆయన షూటింగ్ లో కూడా ఆయన షూటింగ్ ఫుడ్ కూడా తింటాడు, ఆయనే వండుకుంటాడు, ఆయన కావాల్సింది ఆయనే తింటాడు. ఎవరిని నమ్మడు ఆయన. నన్ను నమ్మి ఈ రోజు వచ్చాడు ఇక్కడికి. అన్న ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ఆయన సాటిస్ఫై చేశారు, మామూలు విషయం కాదు. నమ్మకం వచ్చిందన్న నా మీద. థ్యాంక్ యూ. చాలా చోట్ల తింటుంటాం ఫ్యామిలీలు అందరూ కూడా, రెస్టారెంట్లకు పోయి. చాలా బాగుందబ్బా. అన్నం మాత్రం అదే, దీన్ని ఏమంటారా? పలావా? వెజ్ పలావ్. నేనైతే వెజ్ తింటుంటాను. వెజ్ పలావ్, వెజ్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. రోటీ కానీ, కరివేపాకుతో చేసిన పన్నీరు. ఇక నా ఎన్వి అంటే ఇరగదీసి ఉంటారు మామూలుగా. ఆ పిల్ల అంటే ఆ పిల్లకి టేస్ట్లు అన్ని బాగా తెలుసు. ఏంది, దేశ విదేశాలన్నీ తిరుగుతుంటాయి కాబట్టి. మొన్నటిదాకా ఏడా ప్యారిసా, స్పెయినా, ఫ్రాన్స్ అక్కడ ఉండవు. సో హ్యాపీగా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ తినొచ్చు. బాగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. తిరుగురా అన్న, మీకు ఎట్లా అనిపించింది ఫుడ్? నేను ఇంకా మామిడికాయ చికెన్ రసంలో అక్కడే ఉన్నావా? మామిడికాయ చికెన్ రసం సూప్. ఐ ఫర్గాట్ టు టెల్, సూప్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. మార్కెట్ ఆల్సో క్రేజీ యార్. ఇంకా నెక్స్ట్ మనం డెజర్ట్స్ లోకి వెళ్ళిపోదాం. మీకు 2 minutes టైం లో నేను డెజర్ట్స్ కూడా తెప్పించేస్తాను. డెజర్ట్స్ కాదు, నాకు ఒక జనరల్ క్యూరియాసిటీ. చెప్పండి. మన తెలుగు మీడియం కదా మనం, డిజర్ట్ అంటారా డెజర్ట్? డెజర్ట్స్. డే
డిజర్ట్ అంటే ఎడారా అడివి, ఎడారి. నీకు రాదా? రెండు డెసర్ట్ ప్రొనౌన్సియేషన్. డిజర్ట్. కొంచెం వర్ణం చాలు Sweets, what చాలబ్బా. is it? Sweets in, అన్న క్లోజ్ చేసాం, డెజర్ట్స్ వస్తున్నాయి. వాట్ ఎవర్ స్వీట్ ఏమంటారు? వాట్ ఎవర్ స్వీటా? వాట్ ఎవర్ స్వీటే. స్వీట్ కి ఏమంటారు? లైక్ యూర్ వెరీ స్వీట్ పర్సన్ అంటే తెలుగులో ఎలా మీరు చెప్పారు? చాలా తీయటి మనిషి. తీయటి మనిషి, ఉయ్యటి మనిషి ఏంటయ్యా బాబు నువ్వు? స్వీట్ పర్సన్ అంటే ఏమంటారు మరి? స్వీట్ మంచి వ్యక్తి. గుడ్ పర్సన్ అనొచ్చు కదా. తెలుగులో కావాలి నాకు. మీరు చాలా స్వీట్ పర్సన్ అంటే తెలుగులో అంటే ఏమంటారు సార్? డోంట్ టాక్ లైక్ దిస్. టాక్ అవును. స్వీట్ అంటే ఎలా చెప్పాలి? నువ్వు ఇట్లా మాట్లాడకు, తీయగా మాట్లాడు. తీయా తీపి. తీపి. కానీ నువ్వు తీపి మనిషి అని ఎవరు అనరమ్మా. షుగర్ పేషెంట్ అంటే అలా చాలా మంది ఊళ్ళో తీపి రోగం అంటారు తెలుసా? తీపి రోగమా? షుగర్ ని. అవునా? తీపి తీపి ఏన్నా మన ఊళ్ళో అంటారా? కాఫీలో పెట్టాలంటే ఊళ్ళో తీపి తీపి పెట్టాలా? అంటారా? కాఫీలో పెట్టాలంటే తీపి పెట్టాలి. కాఫీలో షుగర్ అమ్మా. పెట్టి షుగర్ అంటావు. పంచదార. పంచదార. షుగర్ అది. నువ్వు పంచదార మనిషి అంటావా? మీరు చాలా పంచదార మనిషి అండి. సర్వగడ క్లోజ్ చేసే ముందు అమ్మమ్మ నువ్వు ఎంజాయ్ చేయ, నువ్వు నవ్వుకోవేసి. యు ఆర్ అ స్వీట్ పర్సన్. ఇవాళ పంచదార పర్సన్. ఓకే కట్టండి కట్టండి. కట్ చేయరు, మొత్తం యాసి చూద్దాం లేదు. ఫస్ట్ ప్రోమోలో పెట్టండి ఇది. ఏంటి బ్రో ఈవిడికి ఏం గుర్తుకొచ్చిందమ్మా? షీఈ్ సో స్వీట్. షుగర్ మీన్స్ పంచదార. వాట్ నీకేం గుర్తుకొచ్చింది అంతగా ఎంజాయ్ చేస్తున్నావు? ఈ మధ్య బేబీ అంటారు ఏంది? బేబీ. బేబీ ఏంది? నాకు బేబీ అంటే చిన్నపిల్ల కదా. మిమ్మల్ని అన్నారా సార్ బేబీ అని? అంటుంటారు. నన్ను అంటేనా పొడి అన్నం అబ్బాయి కొంచెం అదే అన్న రైస్ రైస్ అంటావా మన వాళ్ళు? ఇదే పొడి అన్నం అదే 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 సర్వ్ చేస్తా. కాదు బేబీ, నువ్వు బేబీ అంటే ముద్దుగా అన్న. వైట్ రైస్ మట్టమే. What do you say for baby in Telugu? Like actual baby. పాప. పాప అంటారు కదా అలా. ఇలా ఇప్పుడు వాళ్ళ పాప అంటారు అమ్మాయిల్ని. పాప పాప ఓ లాగా. ఓన్లీ వైట్ రైస్ అన్న. బేబీ అంటే ముద్దుగా పెట్టుకునే పేర్లు అవన్నీ. పాప. పప్పి, లల్లి, బుజ్జికి ఇవన్నీ. అదన్నీ లేదు. అయ్యలేదు. అమ్మాయి అమ్మాయిల్ని నాన్న అంటారు. నాన్న అంటాడు. ఇంకోడు వచ్చేసి అది కాదు నాన్న ఊరిడి ఈ అమ్మ జాతను బారకు నాన్న. అదే ఎక్కడ సోర్స్? ఎక్కడున్నారండి మీరు ఇవన్నీ? మీ ముందు ఎవరన్నారు అంత ధైర్యంగా? నా ముందు మాట్లాడుకుంటుంటే ఏంటంటా మీరు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎందుకన్నారు? వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు వీళ్ళ ముందు వాళ్ళు నేను ఉండానని కూడా లేకుండా మాట్లాడుకుంటుంటే బేబీ ఏంటి బేబీ నాన్న అది కాదు నాన్న అనే. అవి ప్రేమలు సార్, చిన్న లేత వయసు ప్రేమలు అవన్నీ. అట్లానే అది కూడా స్వీట్ పర్సన్ అనేది. యు ఆర్ సో స్వీట్ అంటుంటారే అంటే ఏంది? ఇప్పుడు ఎవరైనా రూడ్ గా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడకూడదు. యు టాక్ స్వీట్ అని ఎలా చెప్పాలి? మంచిగా మాట్లాడన్నట్టు. మంచిగా ఇస్ గుడ్. స్వీట్ గా మాట్లాడండి. ఇవి ట్రూ ట్రాన్స్లేషన్స్ లేవు తెలుగులో. ఆయన ఇంతసేపు ఫ్లేవర్స్ చెప్పలేకపోయాడు. సరే యాపిల్ చెప్పు. రుచులు. యాపిల్ చెప్పు. ఆపిల్. యాపిల్ కొంకణిలో చెప్పు. ఆపిల్ లేదు. పొద్దున్న వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది మళ్ళీ. ఇండియాలో లేదు అప్పుడు. ఇండియాలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఉంది. అందుకే అది చాలు, ఫారిన్ చాలు, లాంగ్వేజ్ లోనే ఉండిపోయింది. టొమాటో లాగా. టమాటో తెలుగులో ఏమంటారు తెలియదు మీకు? టమాటో కాదు అదేనా? టమాటో తెలుగులో ఏమంటారు? రామునక్కాయ. రామ్మొలక్కాయ. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత పేరు పెట్టారా? రాములక్కాయ కాదు, రామములక్కాయ. రామ్మొలక్కాయ ఈజ్ కాల్డ్ టమోటా. ఓకే. ఓహో రా అన్న. యువతి యువకుల మధ్య ఉండే ఈ లవ్ అనబడే ప్రేమ, ఈ ప్రేమకి అత్యున్నత రూపం ఏంటి? వాల్యూ. ప్రేమ అంటే పెళ్ళే కదా? ఎలా ఉంటే హైయెస్ట్ వాల్యూ అన్న. పెళ్ళే కదా? పెళ్ళి ఎవరైనా చేసుకోవచ్చు కదా. అలా కాదు. ప్రేమకి టాప్ అంటే పెళ్ళి కాదు, అలా కాదు. ఎప్పుడు వెన్ ఇస్ ఇట్ కాల్డ్ ద బెస్ట్ ఆర్ ద ట్రూయెస్ట్ లవ్ అని? అంటే నాకు అనిపించింది ఏంటంటే మేబీ వద్దు నాన్న, చాలా బాగా మంచి బోవు పెట్టారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సత్య వరకు కలిసి బతకగలిగే ఒక అండర్స్టాండింగ్. కష్టపడి చెప్పారే. కాదు అంటే అలా ఉన్నా కూడా అంతొద్దు, కొంచెం don't you పెట్టు. think? నేను తెలియనప్పా. ఒక స్పూన్ తీసుకో. దీంటై అందులో ఎవరైనా దీంటైరా బాబా. ఎవరైనా ఎలా కోరుకుంటారు? ఏయ్ మన ఇద్దరు లవర్స్. బొంగులు కానీ
అమ్మ కోరుకుంటది, యువతి యువకుల మధ్య అన్నాడు. నేను యువతి యువకుల మధ్య ఉండే ప్రేమ, ఆ ప్రేమకి అత్యున్నత రూపం ఏంటి? అది ట్రాజిక్ స్టోరీ నాకు ఈ ప్రేమ అంటే నాకు ఒక అభిప్రాయం ఉందండి. ఏ పరిచయమైనా, ఏ స్నేహమైనా, ఏ అభిమానమైనా, ఏ గౌరవమైనా, మీరని ఏ ప్రేమైనా, ఏ సెక్స్ అయినా, ఏ బంధమైనా కానీ మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, పతనం కాకూడదు. అర్థమైందా? ఒకళ్ళ పరిచయం వల్ల మనం తెలుసుకోగలగాలి, ఎదగాల. ఏదైనా కానీ మనిషిగా మనం ఏమాత్రం ఎదిగాం, సామాజిక బాధ్యత గురించి మనం ఏం తెలుసుకోగలిగాం? ఎందుకంటే మనిషి అభివృద్ధి సామాజిక అభివృద్ధిలో ఆధారపడి ఉంటుంది, సామాజిక అభివృద్ధి మనిషి అభివృద్ధిలో ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం. అర్థమైందా? అలాగే సామాజిక ఉత్పత్తిలో పాలు పంచుకోనివాడు బ్రతకడానికి అనర్హుడు. ఏ జీవైనా సరే. బాగా చెప్పారు, ఇది నేను అగ్రి. ఏ స్నేహమైనా, ఏ ప్రేమైనా, ఏదైనా సరే బ్రతుకు మీద ఆశ కల్పించాలి. నీతో నేను స్నేహం చేస్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నా అంటే ఏంటి? నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగాలి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, మనిషిగా నీ బాధ్యతల్ని, సామాజికంగా నీ బాధ్యతల్ని, కుటుంబపరంగా నీ బాధ్యతల్ని బాగా నిర్వర్తించాలి. నువ్వు ఎందుకు వచ్చావో ఇక్కడికి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో నువ్వు తెలుసుకోగలిగాలి, ఇవన్నీ చేయగలిగాలి. ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటా. ఆ స్నేహంలో కానీ, ఆ ప్రేమలో కానీ. స్నేహం వరకైతే వచ్చు, స్త్రీ పురుషుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ కానీ, ఆ ప్రేమ గట్టిపడడానికి, ఆ బంధం గట్టి అవ్వడానికి జరిగే ఒక క్రియ ఉంటుంది. ఆ క్రియ నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావా? అది ప్రేమలో ఒక భాగమే కదన్నా. నీ బొంద అదే. అందుకే ప్రేమకు అత్యున్నత రూపం ఏందని అడిగింది నేను. ఇప్పుడు సరే, నువ్వు నేను ప్రేమించుకున్నావు, నేను ఆడదాన్ని, నువ్వు మగోడివి, మన ఇద్దరం నీ భావాలు నచ్చని నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నేను. గర్ల్ అండ్ బాయ్ మధ్యలో వాట్ ఇస్ ద హైయెస్ట్ అని ఏంది? ఓకే, ప్రేమిస్తున్నారా? ఓకేనండి, మీరు బాగుండాలి. నీ స్నేహంలో నేను చాలా నేర్చుకుంటున్నా, నా గురించి నేను తెలుసుకుంటున్నా. కానీ నా శారీరకంగా ఉండే బంధం వేరే వాళ్ళతో ఉంది. అది నువ్వు యాక్సెప్ట్ చేయగల ధైర్యం నీకుందా? ఒకటి చెబుతా అన్న, మీరు అడిగిన దానికి. నేను నీకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు శారీరకంగా వేరే వాళ్ళతో ఉన్నావు, ఓకే. మనకు ఒకవేళ పెళ్లి లేదు, ఏమీ లేదంటే ఇక నీ ఇష్టం నీది, నేనేం చేస్తాను దానికి. ఒకవేళ మనం పెళ్లి చేసి కలిసి ఉండాలంటే నేను ఒప్పుకోను. ఒకవేళ మన ఇద్దరికి పెళ్లి కాలేదనుకోండి, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాదే, నీ తప్పు నీకు. అంటే నీది మాత్రం ఆ ప్రేమలో ఇది కోరుకోవట్లేదుగా. అదే కదా ఇక్కడ నేను చెప్పిన ఆన్సర్ అయితే అదే. ఇప్పుడు నువ్వు నా పిల్లాన్ని అయితే కోరుకుంటాను, నువ్వు నా పిల్లాన్ని కాకపోతే నాకు అనవసరం. గురించి కదా అడిగేది. ప్రేమలోనే అంటాను. ఈ ప్రేమ రూపాంతరం చెంది 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 పెరిగి పెరిగి ఏమవుతుంది? the love goes into different stages కదా. అప్పుడు ఇట్ విల్ ఎవాల్వ్ చేసినప్పుడు, ఆ మనిషి పట్ల అభిమానం ఎన్నున్నప్పుడు, టచ్ చేసినప్పుడు, హక్కిచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి కదా, ఫీలింగ్స్ వస్తాయి. ప్లీజ్ అదొద్దు అంటే నువ్వు నాకు ఇష్టం లేదబ్బా నీతో అన్నట్టు నువ్వు హర్ట్ అవుతావు. ఓకే, వెరీ గుడ్, ఓకే, నీ ఇష్టం కాదు. నాకు అతనితో ఇష్టం అబ్బా, నాకు టైం అవుతుంది, అతనికి టైం ఇచ్చి వెళ్ళాలి మేము అందరం అంతే. అప్పుడు నువ్వు ఏమవుతావు? రియల్గా చెప్పాలంటే ఆబ్వియస్లీ బాధపడతావు, అంతే కదా. పోయి ఆలోచించు. ఈ ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు దీన్ని నచ్చుతున్నారు, అమ్మాయి అటు వెళ్ళిపోయినా కానీ ఓకే అమ్మ పర్లేదులే అని ఎంకరేజ్ చేసి మనం ఆ అమ్మాయితో ఉండాలంటారా మీరు? ఉండగలవా? మనసు చంపుకునైతే ఉండలేం కదా. అంటే మనసు నీకు సెక్స్ కోరుకుంటుందా? అదే అంటున్నా, మనతో ఉండాలి అంటే మనం కంటిన్యూ చేయాలి కదా. సినిమా గురించి మాట్లాడుకుంటే సొళ్ళు కబుర్లేంద్ర సామె. మళ్ళా నాకు ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఏమి ఈవెంట్? రాత్రి 11ంటికి ఉంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన ఈవెంటా? సరే, ఓకే డన్. సార్ మీరు ఆన్సర్ చెప్పండి, ఆలోచించుకుని నాకు చెప్పు. ఎందుకు కూర్చో, క్లోజ్ చేయని వీడియోని పరిగెత్తున్నానికి. ఆన్సర్ చెప్పు, అమ్మాయి లేకపోతే మళ్ళీ. లేదు, సినిమా గురించి చెప్పు. ఓకే అండి, 17వ తారీఖు అమ్మాయి ఈ క్యాప్ నీకు రేపు దొరుకుతుంది. ఆన్సర్ చెప్పించుకోలేదని తర్వాత నాకు చెప్పు. 17వ తారీఖు పాపం ప్రతాప్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు మాకు ఫుడ్ ఫీస్ట్ అయితే ఎలా జరిగిందో
ఇలాగే మీకు మూవీలోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, కామెడీ, లవ్, రొమాన్స్, ఫైట్స్, వీళ్ళిద్దరి మధ్య అసలైన పన్ను, వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్ పన్ను ఉండబోతుందని చెప్పి అయితే మనకు అర్థమైపోయింది. 17వ తారీఖు తప్పనిసరిగా చూడండి. ఇక్కడ చూసిన తర్వాత కానీ చూసిన ముందు కానీ ఇక్కడికి వచ్చేసి మన ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్రలో అద్భుతమైన భోజనం కూడా తినాలండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చెప్పాల్సిన పని లేదు, వీళ్ళు ముగ్గురు చెప్పేశారు. అండ్ ఫైనల్గా అన్న క్లోజ్ చేసే ముందు మీరు మన ఆడియన్స్తో మీ మాటల్లో మన మూవీ గురించి. అండ్ ఈ సినిమా మీ అందరూ కేవలం 105 రూపాయలతో మాత్రమే టికెట్ కొనుక్కొని చూడొచ్చు. ఏప్రిల్ 17 పాపం ప్రతాప్ మీ దగ్గరలో థియేటర్స్లో. టికెట్ 105 రూపాయలు మాత్రం. 105 ఎస్ అయింది స్క్రీన్ మల్టీప్లెక్స్లో కూడా. ఎస్ భలే వాపరే. ఓకే డన్. ఆయర్ గారు ఓకే ఓకే మింగే 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 మన మూవీ గురించి ఆడియన్స్తో. ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఉంది, బట్ ఎమోషన్స్ కూడా చాలా 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 ఉంది. అండ్ చెప్పినట్టు 105 రూపాయలు మాత్రమే, అంటే 105 రూపీస్ 105 రూపీస్ మాత్రమే. సో దగ్గరున్న థియేటర్స్లో డెఫినెట్గా చూడాలి. ఫుల్ ఫ్యామిలీ చూడాలి, అన్ని ఏజ్ గ్రూప్స్ చూడాలి. అదే అన్న. ఏప్రిల్ 17వ తారీఖు స్వామి పాపం ప్రతాప్ అనే ఒక మంచి సినిమా, అంటే మంచి సినిమా చెడు సినిమా కాదు కానీ విలువలతో కూడుకున్న సినిమా, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునే సినిమా, ఒక పల్లెటూరు సినిమా, స్వచ్ఛమైన సినిమా, మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుంది, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంది కూడా. కాబట్టి 17వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి సినిమా చూసి ఆదరించి మరిన్ని మంచి సినిమాలు వచ్చే విధంగా మనం అందరం మర్చిపోతున్న సినిమా మళ్ళా మీకు గుర్తు చేయడానికి వచ్చింది, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తుంది. కాబట్టి ఈ టికెట్ ధర మాత్రం 105 రూపాయలే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్వామి, చాలా తక్కువ, 100,000 కాదు అసలు. కాబట్టి అందరూ ఈ సినిమాని ఈటీవీ విన్ చేస్తుందంటే దానికి దీన్ని నిర్మాత ఇవన్నీ కూడా రాకేష్ గారు, డైరెక్టర్ నరేష్ గారు, డిఓపి విశ్వ, వీళ్ళందరూ ఉన్నారు. ఎంతోమంది మంచి మంచి టెక్నీషియన్ నటీనటులు అందరూ ఉన్నారు ఇందులో. కాబట్టి 17వ తారీఖు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి ఈ పాపం ప్రతాప్ని మా ఓడన్నట్టు వీర ప్రతాప్గా చేస్తారని ఆశిస్తూ నమస్కారం స్వామి. నారాయణ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అన్న కలిసి వెళ్ళే ముందు ఆబ్వియస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ, ఫీలింగ్ బ్లెస్డ్. నీటితో వీడియో చేయడం ఓకే నన్ను వదిలే, చెప్పదులే కూర్చోను తిడతాను. అమ్మా వీళ్ళిద్దరు ఆల్రెడీ చేస్తారు కాబట్టి ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు వద్దులే, కానీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. పర్లేదు. నాకు ప్రతి సినిమాలో ప్రమోషన్స్కి మీతో ఒక సెషన్ చేద్దాం. ఫుడ్ బాగుంది సార్. ఇక నువ్వు అప్పుడు హీరోయిన్ గా చెయ్యు. అదే అంత మాట అన్నావు. సెట్లు కూడా మంచిగానే తింటారు కదా సార్. ఫుడ్ అంట ఆవిడ. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ ఆమె చేశారు. స్పోర్ట్స్ మెన్, అసలు స్పోర్ట్స్ ఉమెన్. అమ్మే స్పోర్ట్స్ అయినా అంత లేదు సార్, డాన్స్ చేస్తా. అరిగిపోయింది. ఓ ఇప్పుడు అలంగా డాన్స్ చేస్తారా? లేదు, ఎయిర్పోర్ట్ లో పరిగెత్తుంటా కదా సూట్ కేసుతో, అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ వీడియోలో వచ్చిన గెస్ట్లందరికి నెక్స్ట్ లెవెల్లో ఫుడ్ నచ్చేసింది. థ్యాంక్ యూ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్. అక్కంగా తింటానే ఉంది. ఓకే డన్, బై బై. చెయ్యి.